బీఎడ్ ఇప్పుడు బీఎడ్ ఫస్ట్ ఇయర్. మాకు ప్రతి సెమ్కి ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే కాబోయే టీచర్స్ మేము. అయితే ప్రతి సెమ్కి ఒక 20 days మేము స్కూల్స్కి వెళ్ళాలి. గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మా టీచింగ్ ఎక్స్పీరియన్స్ని పిల్లలతో షేర్ చేసుకోవాలి. ఎట్లా చెప్తున్నారు అనేది మేము నేర్చుకోవాలి. అంటే మేము కాబోయే టీచర్స్. నా మెథడ్ వచ్చేసి బయోసైన్స్ మరియు ఇంగ్లీష్. నేను ఇప్పుడు ప్రజెంట్ మాకు సెకండ్ సెమ్ ఇంటర్న్షిప్కి వచ్చినాం మేము ఇక్కడ స్కూల్లో టీచింగ్ చెప్పడానికి. అంటే మేము టీచింగ్ నేర్చుకుంటున్నాం, ఎట్లా చెప్పాలి పిల్లలకి ఏంటిది అనేది. అందుకనే నాకు ఒక మెమొరీగా గుర్తుంటుందని ప్లస్ మీకు తెలవాలని ఈ వీడియో తీస్తున్నాను. అంతే, అందరు చూడండి ఎట్లుంటుంది నా టీచింగ్, ఎట్లుంటుంది పిల్లలతో నేను ఎట్లా బిహేవ్ చేస్తాను, పిల్లలతో నేను ఫ్రెండ్లీగా ఉంటానా, స్ట్రిక్ట్గా ఉంటానా, ఎట్లా నేను మంచిగా చెప్తున్నానా, వాళ్ళకి అర్థమవుతుందా అనేది వాళ్ళతోటే మీకు మాట్లాడిస్తాను. చూడండి ఈ వీడియో మొత్తం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. డెవలప్ చేసారు గవర్నమెంట్ స్కూల్లో. ఫస్ట్ మీ పిల్లల్ని పంపిస్తేనే కదా గవర్నమెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఎట్లుంది, స్టాఫ్ ఎట్లున్నారు అనేది మీకు తెలుస్తుంది. మనమే చేంజ్ కానప్పుడు గవర్నమెంట్ స్కూల్ అన్ని పడిపోతున్నాయి. కాబట్టి మీరు అందరూ ఆలోచించి మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలి. అట్లానే కాకుండా ఇప్పుడు మనం ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని పంపిస్తాం, అక్కడ ఎడ్యుకేషన్ బాగుండొచ్చు. మేబీ గవర్నమెంట్కి ప్రైవేట్కి మస్తు వాల్యూ ఉంటుంది. ఇక్కడ మీకు ఫ్రీ ఉంటుంది అన్ని ఎడ్యుకేషన్ విత్ ఫుడ్తో సహా, మెటీరియల్స్ ఆర్ టెక్స్ట్ బుక్స్ అవన్నీ ఫ్రీ ఉంటాయి. ప్లస్ ఇక్కడ ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఎంత హార్డ్ ఉంటుంది, ఎంతగానో నాలెడ్జ్ ఉంటేనే గవర్నమెంట్ జాబ్ కొట్టగలుగుతాం. కాబట్టి మంచి నాలెడ్జ్తో ఉన్న టీచర్స్ ఉంటారు గవర్నమెంట్ స్కూల్లో. ప్లస్ స్కూల్ సరౌండింగ్స్, గ్రౌండ్, గేమ్స్ ప్లస్ ఎడ్యుకేషన్ అవన్నీ బాగుంటాయి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ బిల్డింగ్తో సహా స్టాఫ్ అందరూ బాగున్నారు. ఎడ్యుకేషన్ కూడా మంచిగా ఉంది. ఇక్కడ ఉన్న పిల్లల్ని మేము గమనిస్తున్నాం, మాకు అర్థం అవుతుంది ఏంటిది అనేది. ఇక్కడ పిల్లలందరూ మంచి నాలెడ్జ్ ఉన్నారు. ప్లస్ ఇంగ్లీష్ టాకింగ్ కూడా మాట్లాడుతున్నారు. మంచిగా గ్రిప్ అవుతుర్రు. మనం అనుకుంటూనే ఉంటది, మనలోనే చేంజ్ ఉంటది. మనం బాగాలేదనుకుంటే అది ఎప్పటికీ బాగుండదు. బాగుండాలి అని మనం చేంజ్ చేస్తేనే కదా చేంజ్ అయ్యేది. సో అందరూ మీ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి. మంచి భవిష్యత్తుని వాళ్ళు ఇవ్వండి. మన స్కూల్స్ కూడా మనం పైకి తెద్దాం. నమస్కారం, మేము 6th క్లాస్ అవుతున్నాం. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్తాడు. సార్ అనిల్ సార్ మాకెంతో మంచిగా చూసుకొని ఎంతో మంచిగా చదువు చెప్తున్నాడు. అట్నే మేము ఈ సార్కి ఏం చెప్పినా వింటున్నాం. సారు వినకుంటే మంచిగా చెప్తాడు. అది తెలియకుంటే ఏదైనా క్వశ్చన్ అడిగితే మళ్ళీ చెప్తాడు. మీకు క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అట్లే సార్ ఇన్ని రోజులు మాకు ఇట్లా చెప్పినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 6th class.